ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటలు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాటకి అర్థము క్షమాపణ. మరి యేసు ప్రభుని వెంబడించిన నీవు మరి క్షమిస్తున్నావా లేదా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దీనికి అర్థము రక్షణ. మరి ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా కాపాడుకుంటున్నావా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దీనికి అర్థము సంబంధము. మరి యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్న నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తున్నావా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన నాలుగవ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దీనికి అర్థము వేదన. ఆయన నీ కోసం నా కోసం పొందిన వేదనని ఇతరులకు నువ్వు చెప్తున్నావా లేదా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన ఐదవ మాట, నేను దప్పుకొనిచున్నాను. దీనికి అర్థము శ్రమ. ఆయన శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏమీ లేని వారికి నువ్వు సహాయం చేస్తున్నావా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన ఆరో మాట, సమాప్తమైనది. దీనికి అర్థము విజయం. ఆయన మరణ విజయాన్ని నువ్వు ఇతరులకు చాటి చెబుతున్నావా? రక్షణలోకి తీసుకొస్తున్నావా? యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన ఆఖరి మాట, ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. దీనికి అర్థము సమర్పణ. ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నువ్వు నెరవేరుస్తున్నావా? ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడి నామమున దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.